స్వతంత్ర భారతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. భారతదేశం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే స్వయంగా సాధించుకున్న స్వతంత్ర దేశం. నా భారతం అమర భారతం అన్నట్లుగా ఈ దేశ చరిత్ర పుటల్లో పరిశీలిస్తే అమరులైన ఎంతోమంది మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడ్డ మహోన్నత శాంతికాముక సామ్రాజ్యం భారతదేశం. అలాంటి దేశంలో పుట్టడం, ఈ పుడమి తల్లి సేవలో కార్యకర్తగా పనిచేసి తమ ఆయువును దేశం కోసం అంకితం చేసిన మహానుభావులను స్మరిస్తూ వారు అందించిన ఫలాల ఫలితంగా ఏర్పడిన స్వాతంత్రం సిద్ధించిన రోజు ఈరోజు. యావత్ భారతం తన్వయత్వంతో చేసుకునే ఈ పండుగ వేళ మనము మన దేశ కీర్తిని ఓసారి పరిశీలిద్దాం పదండి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. పరపీడన పరాయణత్వం అన్న పెద్దల నానుడి భారత్ తప్ప మిగతా ప్రపంచ దేశాలన్నింటికీ వర్తిస్తుందేమో అని అనిపించక మానదు. ఒక దేశం కోసం, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కోసం ఒకటి కాదు, రెండు కాదు, అనేక పోరాటాలు, వందలాది నినాదాలు, వేలాది ఆత్మార్పణలు, మొక్కవోని ఉక్కు సంకల్పం ముందు ఆక్రమణదారుడి లొంగుబాటు, ఇదే భారత స్వాతంత్ర ఉద్యమం తీరు. అందుకే ప్రపంచ యుద్ధాలన్నీ ఒకవైపున ఉంటే భారత స్వాతంత్ర పోరాటం మాత్రం మరోవైపున ఉంది. ప్రపంచ ఉద్యమాలకు దశా దిశ చూపి నేటి ఆదర్శ ఉద్యమ ప్రస్థానంగా నిలిచింది భారత స్వాతంత్ర సంగ్రామం మాత్రమే. భారత ఉపఖండంలో స్వాతంత్ర సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలన్నింటినీ కలిపి భారత స్వాతంత్రోద్యమము లేదా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుధ పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్రోద్యమంలో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్, ఇతర వలస పాలకుల పాలనను అంతమొందించడానికి వివిధ సిద్ధాంతాలను అనుసరించే అనేక రాజకీయ పక్షాలు తమదైన పంతాలో ఉద్యమించాయి. 16వ శతాబ్దంలో బుర్తగీచు అనబడు పోర్చుగీసు వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాని చేసిన పోరాటాలను 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్లో ప్రారంభమై తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్గా ఆవిర్భవించింది. ఇలా ఆవిర్భవించిన మొదటి జాతీయ స్వాతంత్ర ఉద్యమ సంస్థగా జాతీయ కాంగ్రెస్ అనతి కాలంలోనే దేశం నలుమూలలా విస్తరింపబడి వేలాది వీరులను దేశ స్వాతంత్రం దిశగా సమిధలుగా నిర్మింపచేసుకుని ఉద్యమ పంతాను మేధో మదన ప్రక్రియగా క్రియాశీల దీక్షగా చేపట్టారు. అనంతరం జరిగిన అనేక పోరాటాల్లో జాతీయ కాంగ్రెస్ కార్యకర్తలు బహుముఖ పోరుతో, అకుంఠిత దీక్షతో మన దేశ స్వాతంత్ర్యం కోసం చాలా పోరాడారు. 20వ శతాబ్దం మొదట్లో ఈ పద్ధతుల్లో మౌలిక మార్పులు వచ్చాయి. కాంగ్రెస్లో అతివాదులైన లాలా లజపతి రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ విదేశీ వస్తు బహిష్కరణ, సమ్మె, స్వాలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే అరబిందో వంటి వారు తీవ్రవాద మార్గాలను అవలంబించారు. మొదటి దశల్లో సాయుధ విప్లవ పోరాటాలు ప్రారంభమయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాలోని భారత స్వతంత్ర సమరయోధులు ప్రారంభించిన గాదర్ పార్టీ సహకారంతో జరిగిన సంఘటిత భారత సిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు. ఇక జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ మహాత్మా గాంధీ నేతృత్వంలో అహింసాయుత మార్గాల్లో ఉద్యమించింది. దాంతో ప్రముఖ విద్యావేత్త రంగీ సింగ్ మహాత్మా గాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించారు. అయితే ఇతర నాయకులు సాయుధ పోరాటాలను అవలంబించారు. సుభాష్ చంద్రబోస్ సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే స్వామి సహజానంద సరస్వతి సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్థిక స్వాతంత్రానికై పిలుపునిచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉధృత రూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో భారత జాతీయ సైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుండి పోరాడగా భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. భారత జాతీయోద్యమం అనేక దేశాల్లో వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా పనిచేసి బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి, కామన్వెల్త్ ఆవిర్భావానికి దారితీసింది. తర్వాత జరిగిన అనేక ఉద్యమాలకు అహింసాయుత గాంధేయవాదం మార్గదర్శకం అయింది. 1955, 1968 మధ్యకాలంలో మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో జరిగిన అమెరికా పౌర హక్కుల ఉద్యమం, దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా నెల్సన్ మండేలా చేసిన పోరాటం,
మయన్మార్లో ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్యం కోసం చేసే పోరాట ఫలాలను అందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే ఈ నాయకులందరూ కూడా గాంధేయవాదులైన అహింసా సత్యాలని తూచా తప్పక పాటించారని చెప్పలేము. అలాంటి అనేక పోరాటాల ఫలితంగా అవిభక్త భారతదేశంలోని దేశాలు స్వతంత్ర దేశాలైనాయి. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పటికీ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే అప్పటి వరకు బ్రిటిష్ వారి పాక్షిక పాలనలోనే సాగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవింపచేసింది. ఉపఖండంలో మరో దేశం పాకిస్తాన్ 1956లో ఇస్లామిక్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినప్పటికీ ఆ దేశంలో అనేక అంతర్గత అధికారాల పోరాటాల కారణంగా ప్రజాస్వామ్యం అణిచివేయబడింది. ఈ పరిణామాలు చివరికి 1971 భారత పాకిస్తాన్ యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఆవిర్భవించేందుకు దారితీశాయి. సుగంధ ద్రవ్యాల వ్యాపారార్థం భారత్కు వచ్చిన ఐరోపా వర్తకులు రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం బెంగాల్ నవాబుపై విజయం సాధించడంతో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైంది. అది మొదలు భారతదేశంలోని పలు ప్రాంతాలను స్వ స్వాధీనంలోకి తీసుకొని అక్రమంగా యావత్ భారతంపై బ్రిటిష్ సైన్యం దురాధిపత్యం మొదలుపెట్టింది. అది మొదలు బ్రిటిష్ వారి ఆగడాలకు భారతం అల్లాడిపోయింది. తెల్లదొరల పాలన అంతానికి సమరానికి వేదికగా భారత్ ఘనమైన ఉద్యమాన్ని చేపట్టింది. లాభదాయకమైన సుగంధ ద్రవ్యాల వ్యాపారార్థం 1498లో వాస్కోడా గామా కాలికట్లోని కోజికోడ్ ఓడరేవిలో కాలిడినప్పటి నుండి ఐరోపా వర్తకుల రాకపోకలు భారత ఉపఖండంలో ప్రారంభమయ్యాయి. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం బెంగాల్ నవాబుపై విజయం సాధించడంతో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైంది. ఈ యుద్ధం తర్వాత బెంగాల్, బీహార్లు ఈస్ట్ ఇండియా కంపెనీ హస్తగతమయ్యాయి. 1765లో బాక్సర్ యుద్ధంలో ఒడిషా కూడా కంపెనీ వశమైంది. 1839లో మహారాజా రంజిత్ సింగ్ మరణానంతరం 1845, 1846 మధ్యకాలంలో జరిగిన మొదటి ఆంగ్ల సిక్కు యుద్ధం తర్వాత 1848, 1849 మధ్యకాలంలో జరిగిన రెండవ ఆంగ్ల సిక్కు యుద్ధాల పర్యవసానంగా పంజాబ్ తెల్లదొరల వశమైంది. ఈ కాలంలో బ్రిటిష్ పార్లమెంటు కొత్తగా ఆక్రమించుకోబడిన రాజ్యాల పరిపాలనార్థమై అనేక శాసనాలు చేసింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1784లో చేసిన ఇండియా చట్టం, 1813 చార్టర్డ్ చట్టం మొదలైనవి భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని సుస్థిరం చేశాయి. 1835లో ఇంగ్లీష్ను అధికార భాషగా గుర్తించారు. ఈ సమయంలో ప్రాచ్య విద్యని అభ్యసించిన హిందూ విద్యావేత్తలు హిందూ ధర్మంలోని సాంఘిక దురాచారాలైన సతీ సహగమనం, కుల వివక్ష, బాల్య వివాహాలను రూపుమాపడానికి ఉద్యమించారు. ఈ విధంగా ముంబాయి, మద్రాసులలో ఏర్పడిన సంఘాలు రాజకీయ సంఘాలుగా పరిణితి చెందాయి. ఉన్నత విద్యనభ్యసించిన నాటి తొలి సంఘ సంస్కర్తలు పత్రికలను మిక్కిలి సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కారణంగా ఆనాటి సామాజిక విలువలు, మత సాంప్రదాయాలకు ఎక్కువ విఘాతం కలగకుండానే సంస్కరణలు సాధ్యమయ్యాయి. బ్రిటిష్ పాలన వలన పరోక్షంగా ఆధునిక భావజాలం వ్యాప్తి చెందినప్పటికీ భారతీయులు బ్రిటిష్ వారి వలస పాలన పట్ల వ్యతిరేకతను పెంచుకోసాగారు. 9th లాన్సర్లో నిక్షిప్తమైన హెన్రీ ఔరీ జ్ఞాపకాలు, సుగంధ ద్రవ్య వ్యాపారి ఫ్రాంక్ బ్రౌన్ తన మేనల్లునికి వ్రాసిన ఉత్తరాలు బ్రిటిష్ పాలనలో భారతీయులపై జరిగిన దాష్టికాలను తెలియజేస్తాయి. ఉపఖండంలో బ్రిటిష్ వారి అధికారం పెరిగే కొద్దీ వారు భారతీయుల ఆచారాలను హేళన చేయడం ఎక్కువైపోయింది. మసీదులలో పార్టీలు చేసుకోవడం, తాజ్మహల్పై సైనిక నృత్యాలను ప్రదర్శించడం, రద్దీగా ఉండే దారులలో, సంతలలో తమకు అడ్డువచ్చిన వారిని కొరడాలతో కొట్టడం, సిపాయిలను అగౌరవంగా చూడడం వంటి ఆగడాలు హెచ్చుమీరాయి. 1849 పంజాబ్ ఆక్రమణ తర్వాత అనేక చిన్న చిన్న తిరుగుబాట్లు జరిగాయి. అయితే వీటిని బలవంతంగా బ్రిటిష్ సైనికులు అణిచివేశారు. భారత స్వాతంత్ర పోరాటంలో అనేక ఉద్యమాలు, తిరుగుబాట్లు జరిగినప్పటికీ వీటన్నిటిలో ప్రధాన భూమిక సిపాయిల తిరుగుబాటుతోనే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. 1857లో ప్రారంభమైన సిపాయిల తిరుగుబాటు స్వతంత్ర భారత చరిత్రలో చెరగని ఓ సువర్ణాధ్యాయం. అందుకే దానిని ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా చరిత్రలో చెప్పబడింది. 1857
1858 మధ్యకాలంలో ఉత్తర మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లని 1857 సిపాయిల తిరుగుబాటుగా పరిగణిస్తారు. భారత చరిత్రకారులు ఈ తిరుగుబాట్లని ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకి బ్రిటిష్ అధికారులకి మధ్య గల జాతీయ సాంస్కృతిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీశాయి. బ్రిటిష్ వారికి భారత పాలకులైన మొఘలాయి పేష్వాల పట్ల గల నిర్లక్ష్య వైఖరి మరియు ఔద్ విలీనం లాంటి రాజకీయ కారణాలు భారతీయుల్లో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం మొఘలాయుల్ని వారి వారసత్వ స్థలం నుంచి కుత్బుకు తరలిపొమ్మనడం ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. తిరుగుబాటుకి ముఖ్య కారణం P-53 లీ ఎన్ఫీల్డ్ రైఫిల్, 557 కాలిబర్ రైఫిళ్లలో ఆవు పంది కొవ్వు పూసిన తూటాలను వాడటం. సిపాయిలు ఈ తూటాలను నోటితో ఒలిచి రైఫిళ్లలో నింపాల్సి రావటంతో హిందూ ముస్లిం సిపాయిలు వాటిని వాడడానికి నిరాకరించారు. అయితే బ్రిటిష్ వారు ఆ తూటాలను మార్చమని కొవ్వులను తేనెపట్టు నుండి లేదా నూనె గింజల నుండి సొంతగా తయారు చేసుకోవడాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ అవి సిపాయిలకు నమ్మకాన్ని కలిగించలేకపోయాయి. 1857 మార్చి నెలలో 34వ దేశీయ పద్ధతి దళానికి చెందిన మంగల్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ సార్జెంట్ మీద దాడి చేసి అతని సహాయకుడిని గాయపరిచాడు. జనరల్ హెన్రీ మంగల్ పాండేని మతపిచ్చి పట్టిన వాడిగా భావించి మంగల్ పాండేని బంధించమని జుమేదార్ని ఆజ్ఞాపించడం, జుమేదార్ అతని ఆజ్ఞని తిరస్కరించడంతో తిరుగుబాటు మొదలైందని చెప్పవచ్చు. బ్రిటిష్ వారు మంగల్ పాండేని జమేదార్ను ఏప్రిల్ 7న ఉరితీసి దళం మొత్తాన్ని విధుల నుండి బహిష్కరించారు. 1857 మే 10వ తేదీన ఆనాటి 11వ 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించాయి. మే 11న ఇతర భారతీయులతో కలిసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొఘలు చక్రవర్తి 2వ బహదూర్ షా నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీ సుల్తాన్గా తిరిగి అధికారాన్ని స్వీకరించవలసిందిగా ఒత్తిడి చేశారు. దీనికి 2వ బహదూర్ షా మొదట అంగీకరించకపోయినా తర్వాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు. ఇలా ప్రారంభమైన తిరుగుబాటు వేగంగా ింగుడైన అహ్మదుల్లా, నానాసాహెబ్ మరియు రావు సాహెబ్ పరివారము, తాంతియా తోపే, అజ్ముల్లా ఖాన్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్ సింగ్, బీహార్లోని రాజపుత్ర నాయకుడైన జగదీష్పూర్, మొఘలాయి చక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా, 2వ బహదూర్ షా, ఫ్రాన్సుక్ యాదవ్ మరియు రేవారి బ్రిటిష్ వారిని ఎదిరించిన తిరుగుబాటుదారులో ముఖ్య నాయకులుగా ఈ ఉద్యమంలో తమదైన శైలిలో నైపుణ్యం ప్రదర్శించి ఉద్యమ నాయకులుగా పేరుగాంచారు. 1857 తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక
తమ దేశ పరిపాలనలో భాగస్వామ్యాన్ని ఆశించారు. దాదాబాయి నౌరోజీ బ్రిటిష్ వారి హౌస్ ఆఫ్ కామర్స్ కు పోటీ చేసి గెలిచిన మొదటి భారతీయుడిగా ఈ ఆలోచన విధానానికి ఒక మూర్తీభవించిన ఉదాహరణగా నిలిచారు. అనంతరం బాలగంగాధర్ తిలక్ మొదటిసారిగా స్వరాజ్యవాదాన్ని వినిపించిన జాతీయవాదిగా గుర్తింపు పొందారు. తిలక్ భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ కించపరిచేదిగా ఉన్న బ్రిటిష్ విద్యా విధానాన్ని తీవ్రంగా నిరసించాడు. జాతీయవాదులకు భావ ప్రకటన స్వాతంత్రం లేకపోవడాన్ని సహించలేకపోయాడు. సామాన్య భారతీయుడికి తమ దేశపు వ్యవహారాల్లో ఏ విధమైన పాత్ర లేకపోవడాన్ని కూడా నిరసించాడు. వీటన్నిటినీ అధిగమించడానికి స్వరాజ్యమే సహజమైన ఏకైక మార్గమని నమ్మాడు. స్వరాజ్యం నా జన్మ హక్కు అనే ఆయన నినాదం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమైంది. తిలక్ మార్గాలు అతివాద మార్గాలుగా భావించబడ్డాయి. ప్రజలు బ్రిటిష్ వారిపై తిరగబడటమే స్వరాజ్య సాధన మార్గంగా భావించారాయన. బ్రిటిష్ వారిపైన అన్ని వస్తువులను త్యజించాలని పిలుపునిచ్చారు. బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్ వంటి వర్తమాన ప్రజానాయకులు ఆయన్ను సమర్థించారు. దాంతో ఈ ముగ్గురు లాల్ బాల్ పాల్ గా ప్రసిద్ధిగాంచారు. భారతదేశపు అతిపెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, బెంగాల్, పంజాబులు భారత ప్రజల ఆకాంక్షలకు, జాతీయవాదానికి రూపురేఖలను కల్పించాయి. కాగా హింస, అవ్యవస్థలను తిలక్ ప్రోత్సహిస్తున్నారని గోఖలే విమర్శించారు. దాంతో కాంగ్రెస్ లో ప్రజా ప్రాతినిధ్యం లేనందున తిలక్ ఆయన అనునాయులు కాంగ్రెస్ ను విడవవలసి వచ్చింది. దీంతో కాంగ్రెస్ 1907లో రెండు ముక్కలైంది. ఈ క్రమంలో జరుగుతున్న ఉద్యమ పర్యవసానంగా వీటన్నిటికీ నేతృత్వం వహిస్తున్న తిలక్ ను బ్రిటిష్ సైన్యం అరెస్టు చేసింది. తిలక్ అరెస్టుతో భారతీయ తిరుగుబాటుపై అన్ని ఆశలు అడుగంటాయి. కాంగ్రెస్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. రాబోతున్న రాజ్యాంగ సవరణతో మినహాయింపులను, ప్రభుత్వ ఉద్యోగాలలోనూ నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక గుర్తింపును కోరుతూ ఒక ముస్లిం ప్రతినిధి దళం వైస్రాయ్ గిల్బర్ట్ ఇలియట్ ముర్రేను, కైనాకండ్ 4వ మింటోను 1905-1910 సంవత్సరాల మధ్యకాలంలో కలిసింది. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం ముస్లిం ప్రతినిధి దళం కోరికలను మన్నిస్తూ ముస్లింలకై ప్రత్యేకించిన ప్రాతినిధ్య స్థానాలను పెంచింది. దానికి గాను భారత ప్రభుత్వ శాసనము పేరిట 1909లో ఒక శాసనాన్ని ప్రకటించింది. దాంతో ముస్లిం లీగ్ హిందువులతో నిండిన కాంగ్రెస్ నుండి తాము వేరని, తమ వాణి దేశంలో దేశం యొక్క వాణి అని నొక్కి చెప్పింది. ఈ సంఘటనతో అప్పటి వరకు సంఘటితంగా పోరాడిన జాతీయవాదులను కులాల పేరుతో వేరు చేసే కుట్రకు బీజం వేసింది బ్రిటిష్ ప్రభుత్వం. 19వ శతాబ్దం మొదట్లో ముస్లిం లీగ్ను పావుగా వాడుకొని దేశంలోని ప్రధానమైన హిందూ సంస్థానాలను వశం చేసుకునే దిశగా బ్రిటిష్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. హైందవ సంస్థానాలను, హిందువుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా వేరు చేయాలన్న బ్రిటిష్ వారి ఆలోచనలో బెంగాల్ విభజన అంశం అత్యంత కీలకమైన పరిణామం. బెంగాల్ విభజన అంశంతో స్వాతంత్ర సంగ్రామ ఉద్యమంలో అనేక మార్పులకు బీజం వేయగా, భారతీయులను స్వాతంత్ర సంగ్రామం వైపు నడుపుటకు నాటి ఉద్యమకారులకు బ్రిటిష్ వారి ఆగడాలు భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి ఉన్న అవసరాన్ని గూర్చి ప్రజలకు తెలిసేలా చేసింది. దాంతో స్వాతంత్ర సంగ్రామ ఉద్యమం మహోద్యమంగా రూపుదాల్చింది. నాటి పరిస్థితుల దృష్ట్యా ప్రాంతీయ మరియు రాష్ట్రీయ రాజకీయాలపై బెంగాలీ సంస్థానంలోని హిందూ మేధావుల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. జనాభా ఎక్కువగా ఉన్న ఈ చాలా పెద్ద సంస్థానాన్ని పరిపాలనా సౌలభ్యం పేరుతో అప్పటి వైస్రాయ్ గవర్నర్ జనరల్ కర్జన్ 2 భాగాలుగా చేయాలని ఆదేశించాడు. 1899-1905 మధ్యకాలంలో దరిమిలా ఢాకా రాజధానిగా, అస్సాంతో చేరి తూర్పు బెంగాలుగా, అప్పటికే బ్రిటిష్ రాజధానిగా ఉన్న కలకత్తా రాజధానిగా పశ్చిమ బెంగాలు ఆవిర్భవించాయి. దాంతో ఈ ఆదేశంపై బెంగాలీలు మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా వీధి వీధిన ఉద్యమాలు జరిగాయి. పత్రికల ద్వారా ఆ ఉద్యమాలకు ప్రాచుర్యం లభించింది. ప్రజాభిష్టానికి విరుద్ధంగా, వారి భావాలకు విలువనివ్వకుండా చేసిన ఈ పని బ్రిటిష్ వారిని ప్రజాభిష్టానికి విరుద్ధంగా, వారి భావాలకు విలువనివ్వకుండా చేసిన ఈ పని బ్రిటిష్ వారి విభజించి పాలించు అనే పద్ధతికి అద్దం పట్టింది. కాంగ్రెస్ స్వదేశీ నినాదాన్నిచ్చి బ్రిటిష్ వస్తువుల బహిష్కరణకి పిలుపునిచ్చింది. ప్రజలు ఒకరికొకరు రక్షాబంధనాలు కట్టుకొని తమ సమైక్యతను ప్రదర్శించారు. ఈ రోజుల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ దేశభక్తి గీతాల్ని రచిస్తూ, ఆలపిస్తూ ప్రజలను ముందుకు నడిపారు. బెంగాల్ విభజన కాలంలో కొత్త పద్ధతుల్లో ఉద్యమాలు జరిగాయి. వాటిలో స్వదేశీ నినాదం, విదేశీ వస్తు
బహిష్కరణ మార్గాలు ప్రధానంగా ప్రాచుర్యం పొందాయి. కాంగ్రెస్ వారి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం సిపాయిల తిరుగుబాటు స్థాయిలో బ్రిటిష్ వారిపై ప్రజా వ్యతిరేకతను పెంచగలిగింది. హింస, అణచివేతల చక్రభ్రమణం దేశంలో పలుచోట్ల జరిగింది. బ్రిటిష్ వారు ఈ సంకట స్థితిలో నుండి బయటపడడానికి కొందరు మితవాదులకు రాజస్థాన సంస్థాన పదవులు ఇచ్చి 1909లో కొన్ని రాజ్యాంగ సవరణలు తెచ్చారు. 5వ జార్జి రాజు 1911లో జరిపిన బ్రిటిష్ వారి సుహృద్భావ పర్యటనగా భావించే పర్యటనలో భాగంగా దర్బార్లో బెంగాల్ విభజన రద్దును, రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి, మరోవైపు దక్షిణాన ఒక పథకం ప్రకారం నిర్మించబడుతున్న మరో నగరానికి మార్పు చేసే ప్రక్రియను ప్రకటించాడు. దాంతో ప్రజలు బ్రిటిష్ వారి ఆక్రమణలపై మండిపడ్డారు. ఈ ఫలితంగానే 1912 డిసెంబర్ 23న రాజధాని మార్పు సందర్భంగా జరిగిన సంబరాల్లో వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ పై జరిగిన హత్యా ప్రయత్నం ఢిల్లీ లాహోర్ కుట్రగా చరిత్రకెక్కింది. ఇక భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ప్రధానమైంది, తెల్లదొరలకు భారతీయుల అస్తిత్వపు విలువలను తెలిపింది మొదటి ప్రపంచ యుద్ధం. బ్రిటిష్ వారు భారతదేశంలో తిరుగుబాటును శంకించిన, అడుగడుగున అవాంతరాలు సృష్టించిన, దరిమిలా వెల్లువెత్తిన నిరసన బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలను నింపింది. అడుగడుగున తెల్లదొరలకు పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజలు వ్యతిరేకతను ప్రదర్శించారు. దాంతో మహోద్యమంగా మారిన స్వాతంత్ర పోరాటం దాని ఉనికిని చరిత్ర పుటల్లో నిలిచేలా చేసింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారు భారతదేశంలో తిరుగుబాటును శంకించారు. వారిని ఆశ్చర్యపరుస్తూ భారతదేశంలోని ముఖ్య నాయకులందరూ బ్రిటిష్ వారికి అపూర్వమైన సహాయ సహకారాలను అందించారు. మానవేతర వనరులను సమకూర్చి భారత్ బ్రిటిష్ యుద్ధ ప్రయత్నానికి కొండంత అండగా నిలిచారు. సుమారు 13 లక్షల మంది భారతీయులు సైనికులుగానో పనివారలుగానో ఐరోపా, ఆఫ్రికా మధ్య ప్రాచ్యాలలో పనిచేశారు. వారికి భారత ప్రభుత్వము, అప్పటి రాజవంశాలు పెద్ద ఎత్తున భోజన వస్తువులను, ధనాన్ని, మందుగుండు సామాగ్రిని అందజేశాయి. కానీ పంజాబు, బెంగాల్లో బ్రిటిషు వ్యతిరేకాగ్ని అప్పటికీ రగులుతూనే ఉంది. బెంగాలు జాతీయవాదం, పంజాబులో అశాంతి చేతిలో చేయి అన్న మాదిరిగా స్థానిక పరిపాలనను స్తంభింపచేశాయి. యుద్ధ ప్రారంభం నుండి ప్రవాస భారతీయులు, ముఖ్యంగా అమెరికా, కెనడా మరియు జర్మనీలో ఉన్నవారు బెర్లిన్ కమిటీ, గదర్ పార్టీల ఆధ్వర్యంలో భారతదేశంలో ఐరిష్ రిపబ్లిక్, జర్మనీ, టర్కీల సహాయంతో 1857 తరహా తిరుగుబాటును జరప తలపెట్టిన భారీ ప్రయత్నం హిందూ జర్మన్ కుట్రగా పేరొందింది. ఈ కుట్రలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ను కూడా బ్రిటిష్ భారత్పై ఉసగొల్పే ప్రయత్నం జరిగింది. తిరుగుబాట్లకు జరిగిన అనేక ప్రయత్నాల్లో ఫిబ్రవరి తిరుగుబాటు, సింగపూర్ తిరుగుబాటు ముఖ్యమైనవి. ఈ ప్రయత్నాలన్నీ గట్టి అంతర్జాతీయ గూఢచర్యంతోనూ 1815 భారత రక్షణ చట్టం సహా క్రూరమైన చట్టాలతోనూ 10 సంవత్సరాల పాటు అణచివేయబడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం యుద్ధంలో జరిగిన భారీ ప్రాణ నష్టం, పెరిగిన పన్నులతో మరింత పెరిగిన ద్రవ్యోల్బణం, సర్వవ్యాపకమైన ఫ్లూ మహమ్మారి, మందగించిన వ్యాపారాలు భారత ప్రజల బ్రతుకులను మరింత కష్టతరం చేశాయి. బ్రిటిష్ పాలనను అంతమొందించడానికి భారత సైనికులు దేశంలోకి ఆయుధాలను దొంగతనంగా తెచ్చారు. కాంగ్రెస్లోని మితవాద, అతివాద గుంపులు మరలా కలిసి పనిచేయడంతో యుద్ధ పూర్వ జాతీయవాదం పునర్జీవితమైంది. 1916లో రాజకీయ అధికారాల పంపిణీ, దేశంలో ఇస్లాం భవితవ్యాలపై కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాన్ని లక్నో ఒప్పందమని చరిత్ర పేర్కొంది. బ్రిటిషర్లు మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశ సహాయానికి ప్రతిఫలంగా భారత జాతీయవాద కోర్కెలపై చూద్దాం చేద్దాం అనే పద్ధతిని అవలంబించారు. 1917 ఆగస్టులో భారత ప్రభుత్వ కార్యదర్శి ఎడ్విన్ శామ్యూల్ మోటంగు భారత చట్టసభలో ఓ ప్రాముఖ్యమైన ప్రకటన చేశాడు. భారతదేశంపై ఆంగ్లేయుల దృక్పథం ఏమిటంటే, ప్రతి నిర్వహణ శాఖలోనూ భారతీయుల సంఖ్యను, ప్రాముఖ్యతను పెంచుతూ స్వయం నిర్వహణ వ్యవస్థల్ని క్రమంగా అభివృద్ధి చేసి ఒక అభివృద్ధి కాముకమైన ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేసి ఈ దేశాన్ని బ్రిటిష్ సార్వభౌమాధికార సామ్రాజ్యంలోని అవిభాజ్య భాగంగా తయారు చేయడం అంటూ ఆ ప్రకటన సారాంశం వెలువడింది. ఈ కళని సాకారం చేసే ప్రయత్నం భారత ప్రభుత్వ చట్టం 1919లో కనిపించినా ఆ చట్టం ద్వంద్వ నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంట్లో భారతదేశం నుండి ఎన్నుకోబడిన శాసనకర్తలు, బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన అధికారులు అధికారాన్ని పంచుకుంటారు. కానీ ఈ చట్టం కేంద్రీయ, ప్రాంతీయ శాసనసభల్ని, ఓటు హక్కుని విస్తృతపరిచింది. ద్వంద్వ నిర్వహణ విధానం అమలు కాగానే ప్రాంతీయ పరిధిలో అనేక మార్పులు వచ్చాయి. అనేకమైన అవివాదాస్పదమైన మంత్రిత్వ శాఖలు, వ్యవసాయం,
ప్రాంతీయ ప్రభుత్వాలు, ఆరోగ్యం, విద్య, ప్రజా పనులు లాంటివి భారతీయులకే అప్పచెప్పి సున్నితమైన ఆర్థిక శాఖ, పన్నులు, శాంతి భద్రతలు మాత్రం ప్రాంతీయ బ్రిటిష్ నిర్వాహకులకు అట్టిపెట్టుకున్నారు. భారత సంగ్రామ చరిత్రలో ఓ మైలురాయి భారత్కు గాంధీ ఆగమనం. దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు స్వదేశంలో స్వాతంత్ర పోరాటానికి ముందుకు నడవడం, ప్రజలను ఉద్యమం వైపుగా నడిపించడంతో స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయానికి నాంది పలికింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు. భారతదేశంలో నిరంకుశమైన రౌలట్ చట్టం, కూలీల పట్ల వివక్షతను వ్యతిరేకిస్తూ తన గళాన్ని వినిపించిన వ్యక్తి. పంజాబ్ ప్రాంతంలో 1872లో బాబా రామ్ సింగ్ ప్రారంభించిన కూకా ఉద్యమం స్ఫూర్తిగా సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని తెరపైకి తీసుకువచ్చిన దీశాలి. దక్షిణాఫ్రికాలో జాన్ స్మట్స్ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంకుశ చట్టాలను అధికారికంగా వెనక్కు తీసుకునే వరకు అక్కడ ఉద్యమం నడిపిన వ్యక్తి గాంధీ. అహింసా మార్గంలో తనదైన శైలి, వ్యక్తిత్వ పంతాల్లో ఉద్యమ దశ దిశ మార్చిన ఘనత ఆయనదే. దక్షిణాఫ్రికాకు పై చదువుల నిమిత్తం వెళ్లి 20 సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీకి ఇక్కడ పరిస్థితులు, రాజకీయాలు కొత్త అయినప్పటికీ అప్పట్లో కాంగ్రెస్ కావాలని ఆడుతున్న ఉమ్మడి వ్యాపార సామ్రాజ్యాన్ని సమర్థించాడు. ఆంగ్లేయులు భారతదేశానికి తీసుకువచ్చిన పారిశ్రామిక అభివృద్ధి, విద్యాభివృద్ధి అప్పుడు దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారంగా భావించాడు. దాంతో ఆయన ఆలోచన విధానానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి మార్గదర్శకుడిగా మారాడు. గాంధీజీ ప్రతిపాదించిన అహింసా పూరిత సహాయ నిరాకరణ ఉద్యమం మొదట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులకు రుచించలేదు. దాన్ని గాంధీ మాటల్లో చెప్పాలంటే సహాయ నిరాకరణ అంటే అధర్మపూరితమైన ప్రభుత్వ పరిపాలనను నిరసిస్తూ పౌరులు తాము వెల్లడించే అభిప్రాయం, దాన్ని అహింసాయుతంగా నిర్వహించాలి అనేది ఆయన భావన. అలా గాంధీ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఎన్నో లక్షల మంది సామాన్య ప్రజల్లో స్ఫూర్తి రగిల్చగలిగాడు. గాంధీజీ దూరదృష్టి ఎంతో మందిని జాతీయ స్వాతంత్రోద్యమ పోరాటంలోకి ఆకర్షించింది. ఈ ఉద్యమంలో భారతీయ వృత్తులు, పరిశ్రమలు, వాటి మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజల పరిరక్షణ కూడా ఒక భాగం. దాని ఫలితంగానే బీహార్లో, చంపారణ్లో వాణిజ్య పంటలను బలవంతంగా పండించమని పేద రైతులను బలవంతం చేస్తూ, వారి నుంచి అన్యాయంగా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తూ, వారికి ఆహార ధాన్యాలు కూడా సరిగా అందుబాటులో లేకుండా చేసే ప్రభుత్వ విధానాలపై పోరాడి విజయం సాధించారు అక్కడి రైతులు. తదనంతరం రూపుదాల్చిన రౌలట్ చట్టం దాని తదనంతర పరిణామాలు, సంస్కరణలో భారీ మార్పులకు కారణమైంది. 1919లో చేయబడిన రౌలట్ చట్టం సంస్కరణ సత్ఫలితాలను తీవ్రంగా తగ్గించి వేసింది. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన హిందూ జర్మన్ కుట్ర, భారతదేశంలో మొదలైన సాయుధ పోరాటాలలో జర్మన్ బోల్షివిక్ల పాత్రలపై విచారణ చేయడానికి సామ్రాజ్య విధాన మండలిగా అభివర్ణించే బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన హిందూ జర్మన్ కుట్ర, భారతదేశంలో మొదలైన సాయుధ పోరాటాల్లో జర్మన్ బోల్షివిక్ల పాత్రలపై విచారణ చేయడానికి సామ్రాజ్య విధాన మండలిగా అభివర్ణించే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చే నియమించబడిన రౌలట్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రౌలట్ పేరుపై ఈ చట్టం చేయబడినది. చీకటి చట్టంగా పరిగణింపబడిన రౌలట్ చట్టం వైస్రాయి ప్రభుత్వానికి కుట్రని విచ్ఛిన్నం చేయడానికి అనే సాకుతో వార్తా పత్రికలపై ఆంక్షలు విధించడం, రాజకీయ కార్యకర్తలను విచారణ లేకుండానే బహిష్కరించడం, సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రను పాల్పడుతున్నారనే అనుమానంపై ఏ వ్యక్తినైనా ధృవీకరించకనే నిర్బంధించడం లాంటి విశేష అధికారాలను దఖలుపరిచింది. ఈ చట్టానికి నిరసనగా హర్తాల్కి పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా కాకపోయినప్పటికీ పలు ప్రాంతాల్లో విస్తృతంగా వ్యతిరేకత ప్రబలింది. 1919 ఏప్రిల్ 13న ఈ ఆందోళనకు పరాకాష్ఠగా జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది. ఈ దురంతానికి అమృత్సర్ మరణకాండ అని కూడా పేరు. పంజాబ్లోని అమృత్సర్లో చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి 4 గోడల మధ్య జలియన్ వాలాబాగ్లో సమావేశమైన 5,000 మంది అమాయక నిరాయుధ ప్రజలపై రెజినాల్డ్ డయ్యర్ అనే బ్రిటిష్ సైనికాధికారి ప్రధాన ద్వారాన్ని మూసివేసి విచక్షణారహితంగా కాల్పులకు ఆదేశించాడు. మొత్తం 1,651 మార్లు చేసిన కాల్పులలో 379 మంది ప్రజలు మరణించారని, 1,137 మంది గాయపడినారని బ్రిటిష్ వారి అధికారిక అంచనా. అయితే మొత్తం 1,499 మంది దాకా మరణించారని భారతీయుల అంచనా. ఈ దారుణ మారణకాండతో స్వపరిపాలనపై మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయుల్లో చిగురించిన